మళ్ళా మరుసటి రోజు పూజ కార్యక్రమం చేయాలి కదా, ఏ విధంగా చేయాలా అని చెప్పి ఆయన మనసులో అనుకున్న తర్వాత అప్పుడు వచ్చాడంట, రాత్రి కళలో చెప్పాడంట. మళ్ళీ మరునాడు ఉదయము నువ్వు పూజా కార్యక్రమం ముగించుకున్న తర్వాత ఇక్కడ మొట్టమొదలుగా మీ పర్యటన పోతూ మళ్ళీ మొట్టమొదలుగా ఎవరైనా వస్తూ ఉంటే మొట్టమొదలు నీకు ఎవరు కంటిలో పడితే వాళ్ళకు మాత్రమే ఈ పని ఒప్పచెప్పు అని చెప్పి పూజా కార్యక్రమం ఒప్పచెప్పు అని చెప్పాడట. అప్పుడు మరుసటి రోజు ఉదయం లేచి కృష్ణానదికి వెళ్ళి నీళ్లు తీసుకుని వచ్చి ఆ స్వామికి అభిషేకించి తర్వాత వీళ్ళు ఆ రోజు మళ్ళీ ఇక్కడి నుంచి వేరే స్థానానికి పోవడానికి ప్రయాణించారు. ప్రయాణం చేస్తూ ఈ కొండపేట అనేటువంటి గ్రామం ఉండేది. ఆ గ్రామం నుంచి ఒక బోయ పిల్లవాడు పశువులు మేపుకుంటుంటే అప్పుడు ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకొని, బాబు ఈ విధంగా ఉంటుంది, మేము ఇక్కడ ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించినాము, నీవు ప్రతిరోజు సద్యానం తీసుకొస్తావు కదా, ఆ సద్య టిఫిన్ తీసుకొని వచ్చినప్పుడు ఆ స్వామి ముందు పెట్టి నీ నీళ్లు నదిలోకి పోయి నది నుంచి నీళ్లు పోసి ఆ స్వామి ముందు నువ్వు తెచ్చిన నైవేద్యం పెట్టి మరలా నువ్వు భోజించు అని చెప్పాడంట. అంటే భోజనం చేయని చెప్పాడు. అప్పుడు ఆ బాబు ఆ విధంగా బోధించిన తర్వాత సరే స్వామి మీరు చెప్పినట్టే చేస్తా అని చెప్పి అప్పటి నుంచి ఈ బోయ పూజారులు మా దగ్గరికి వచ్చి అలవాటు ఇదే పేరు, అంటే వంశపారంగా వాళ్ళు వచ్చారు. ఆ బోయ పిల్లవాడి పేరు బీచుపల్లి అయిన తర్వాత ఈ స్వామి పేరు కూడా బీచుపల్లి రాయుడుగా పేరు పొందినాడు ఇప్పుడు.